సుబ్బారావు గారు బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి బట్ట సంచులు వచ్చారు, చూస్తుంటే చాలా సరుకులు కొనేటట్టున్నారా? ఏం లేదండి, 1 కిలో పంచదార తీసుకెళ్దామని వచ్చాను. కిలో చక్కెర కోసం బట్ట సంచితో రావాలన్నా? షాప్లో ప్లాస్టిక్ కవర్లో వేసిస్తారు కదా, ఇంటికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కవర్ పారవేయండి. ఆ ప్లాస్టిక్ సంచి అలా పారేయాల్సి వస్తుందని నేను ఈ సంచి తెచ్చుకున్నాను. ప్లాస్టిక్ సంచిని పారవేయకుండా ఇంట్లో పెట్టుకుంటావా మీరు? మరీను ప్లాస్టిక్ సంచులను చెత్తలో పారేయడం వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి హాని కలిగించుకుంటుంది. మన తర్వాత తరాల వారికి మంచి పర్యావరణాన్ని ఇవ్వలేకపోతున్నాం. ప్లాస్టిక్ సంచుల వాడకానికి మన ఆరోగ్యానికి పర్యావరణానికి ఏంటండి సంబంధం? కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ప్లాస్టిక్ సంచుల్ని మనం వినియోగించి పారుదల అనే సూత్రంలో వాడుకొని చెత్తలో వేయడం వలన అవి భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు పుచ్చిపోవు, కులిపోవు. ఈ ప్లాస్టిక్ సంచులు భూమి పొరలో ఉండి వర్షపు నీరు భూమిలో ఇంకిపోకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు అభివృద్ధి చెందవు. ప్లాస్టిక్ సంచుల్లో ఉండే లెడ్, బేరియం, క్రోమియం వలన భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ కలుషితంలో మనం తాగడం వల్ల క్యాన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అయ్యో, ఈ ప్లాస్టిక్ సంచులు ఇంత ప్రమాదకరమైనవా? అంతేకాదు, ఇంతటి విషపూరితమైన ప్లాస్టిక్ సంచుల్లో మనం నీరు, పాలు, తిరబండాలు ఉంచుతూ అవి మనమే తిని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మన అజ్ఞానంతో ప్లాస్టిక్ సంచులు మురుకాల్లో వేయడం వలన మురుగునీరు ప్రవాహానికి అడ్డుపడుతుంటాయి. మురుగునీరు అక్కడ నిలవడం వలన దోమలు వ్యాప్తి చెంది ఈ కారణంగా మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ ప్లాస్టిక్ సంచులు ఇంత ప్రమాదకరమైనవండి, ఇక మీద నేను కూడా వాడను. ఇది చాలా మంచి నిర్ణయం అండి. నేను కూడా ఈ ప్లాస్టిక్ సంచుల వివరణ గురించి ఇంత విన్నాక ఈ ప్లాస్టిక్ సంచుల వాడకం మానేస్తాను. షాపుకు వచ్చే వారిని బట్టల సంచులతో రమ్మని సలహా ఇస్తాను. ఇక మీదట వాడము. సరే, ఈ ప్లాస్టిక్ సంచులు ఇప్పటికే చాలా ఉన్నాయి, మరి వీటిని... చాలా మంచి ప్రశ్న అడిగారు. మొదటగా వీటిని పూర్తిగా నివారించాలి. వాడిన వాటిని మళ్లీ మళ్లీ వాడాలి. మరీ పరిగణన పక్షంలో ప్లాస్టిక్ బిందెలు, కుర్చీలు, డబ్బాలు వాడకంలో ఉపయోగించాలి. రీసైకిల్, రీప్రొడక్షన్ సూత్రం వాడాలి. నిజమేనండి, ఈ సూత్రం ద్వారా ఈ ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మానివేయవచ్చు. ఈ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను గమనించి మన పట్టణ ప్రజలను ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడుటకు మున్సిపాలిటీ వారు డిసెంబర్ 1వ తేదీ 2009 ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అంతేకాక వీటిని ఉపయోగించే వినియోగదారులకి 250 నుంచి 500 వరకు, అమ్మకందారులకి 2500 నుంచి 5000 వరకు, ఉత్పత్తిదారులకి 25,000 నుంచి 50,000 వరకు మన మున్సిపాలిటీ వారు జరిమానాలు కూడా విధిస్తున్నారు. మన మున్సిపాలిటీ వారు ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నారండి. నిజంగా మన మున్సిపాలిటీ వారిని అభినందించవలసిన విషయమే. ఇక మీద మేము కూడా మా షాపులో ప్లాస్టిక్ సంచులు వాడము. ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు మనమందరం పాటుపడదాం. మన చేతిలోని ప్లాస్టిక్ సంచి పర్యావరణ వినాశనానికి విపంచి. ప్లాస్టిక్ వాడకం మానేద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్లాస్టిక్ వాడకం మానేద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం.